హాయ్ గాయ్స్! ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం జాబ్ అప్డేట్స్ జెన్యూన్‌గానే ఇస్తాను. ఆ జాబ్ అవైలబుల్ ఉంటేనే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై ఫర్ జాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ జాబ్ డీటెయిల్స్‌కెళ్దాము. హైరింగ్ అయితే మీషో నుంచి హైరింగ్ అవుతుంది. మీషో డేటా సైంటిస్ట్‌గా ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. దిస్ ఫార్మ్ ఈజ్ ఫర్ స్టూడెంట్స్ అప్లయింగ్ టు ద డేటా సైంటిస్ట్. ఓకే. రోల్ వచ్చేసి డేటా సైంటిస్ట్ అనమాట. నెక్స్ట్ దానికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూద్దాము. ఆహ్, ఇప్పుడు రోల్ డీటెయిల్స్ ఏంటి అంటే మనం ఎవరైతే వాళ్ళని హైర్ చేసుకుంటున్నారో ఫ్రెషర్స్‌ని వాళ్ళ రోల్ ఏంటి అంటే డేటా సైంటిస్ట్ 1 అనమాట. అట్ మీషో. సో, మీషో హైర్ చేసుకుంటుంది. సో, రోల్‌కి కావాల్సినయి ఏంటి స్కిల్స్ అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్స్. సో, ప్రెజెంట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలుసు. మెషిన్ లెర్నింగ్ అలాంటివి మనకి అంటే లైక్ ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ డిమాండ్ ప్రెడిక్షన్ ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ మీకు ఐడియా ఉండాలి. కంప్యూటర్ విజన్ మనకి ఆల్రెడీ కంప్యూటర్ టూల్స్ అనేవి యూజ్ చేయడం తెలియాలి. సో, అంటే లేటెస్ట్ టెక్నాలజీ అయితే మనకు వచ్చుండాలనమాట. ఓకే. సాలరీ మాత్రం చాలా హై ఉంది. 50 లాక్స్ పర్ యానమ్. అసలు 50 లాక్స్ పర్ యానమ్ ఒక ఫ్రెషర్‌కి ఇస్తున్నారంటే చాలా హై. ఈ జాబ్ వస్తే మాత్రం లైఫ్ సెట్ అనమాట. సో, నెక్స్ట్ హూ కెన్ అప్లై అంటే ఎవరు అప్లై చేయాలి? దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే దిస్ రోల్ ఈజ్ ఓపెన్ ఓన్లీ టు స్టూడెంట్స్ ఫ్రమ్ ది 2025 అంటే ఓన్లీ 2025 పాస్డ్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఎవరు అంటే బీటెక్, ఎంటెక్ వాళ్ళకి ఇది రీసెంట్‌గా 25లో పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళకనమాట. అంటే ఇందులో స్పెషలైజేషన్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ చేసుండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ సర్క్యూట్ రిలేటెడ్ స్ట్రీమ్స్ అయి ఉండాలి ఈ బీటెక్, ఎంటెక్ వాళ్ళు. స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, స్టాటిస్టిక్స్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పైథాన్, ఎస్‌క్యూఎల్ మీద కూడా మనకు వచ్చి ఉండాలి. టెన్సార్ ఫ్లో. ఓకే. నెక్స్ట్ బిగ్ డేటా టూల్స్ మీద మనకు ఐడియా ఉండాలి. సో, ఇవన్నీ వాళ్ళకి ఏవైతే మన స్కిల్స్ కావాలి అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి మీరు. సో, ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీసే. మీరు ఇది నేర్చుకుంటే ఏ జాబ్‌కైనా మీకు యూజ్ అవుతుంది. సో, స్కిల్స్ అయితే మనం చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి రౌండ్స్ ఎలా ఉన్నాయి అంటే రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే రెజ్యూమ్ స్క్రీనింగ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి టెక్నికల్ ఇంటర్వ్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ 2 ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్‌గా హైరింగ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. 50 లాక్స్ పర్ యానమ్ అంటే చాలా హై ప్యాకేజ్. ఎవ్వరు మిస్ కాకండి. అప్లై అయితే చేయండి. అటెంప్ట్ అయితే చేయండి. నా నుంచి బెస్ట్ సజెషన్ అప్లై అయితే చేయండి గాయ్స్. ఫ్రెషర్స్‌కి చాలా మంచి జాబ్ ఆఫర్ అనమాట. ఓకే. జాబ్స్ అలర్ట్ సౌమ్య ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ ఏమైతే అప్‌కమింగ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది నేను జెన్యూన్‌గా ఉంటేనే నేను అప్లై చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు నెక్స్ట్ ఏం అప్డేట్స్ ఉన్నాయనేది నేను ఇస్తాను.